శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం చూస్తున్నాము. అయితే ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపమైనటువంటి ఆ నిర్గుణ తత్వం తెలియజేసిన తరువాత భగవాన్ ఇప్పుడు మనకి ఏం చెప్పారంటే, పూర్తిగా సంసారం మనం ఏదైతే అనుభవిస్తున్నామో దానికి కారణము ఆ నిర్గుణ ఈశ్వర స్వరూపతత్వం తెలుసుకోకుండా ఉండడమే. దాని యొక్క అజ్ఞానమే సంసారమునకు కారణము అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మనము దాని యొక్క ఏదైతే ఈ అజ్ఞానంతో ఉంటారో వారు ఏ విధంగా వారి యొక్క స్వభావం అనుసరించి ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పారు. అంటే వాళ్ళు రాక్షసి ఆసురి ప్రవృత్తికి ఆశ్రయించి ప్రవర్తిస్తారు అని చెప్పారు. అందువలన మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస అని చెప్పారు. అంటే విచేతస అంటే విశేషేణ అంటే పూర్తిగా తన యొక్క వివేక బుద్ధిని కోల్పోవడం అన్నమాట. అంటే అవివేకులు అని అర్థం, అజ్ఞానులు. మోఘ జ్ఞానం అంటే తప్పుడు, అంటే ఈ పుట్టుమచ్చల శాస్త్రాలు, పేను నల్లి బల్లి పిల్లి ఎడం వైపు కుడివైపు ఇవన్నీ ఉంటాయి కదండి. మన పేరులో అక్షరాలు, పాముష్ట్రి, హస్తరేఖలు ఒకటేంటి, మొత్తం ఇవన్నీ అడ్డంగా ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం అంతా తెలుసుకొని అదే అల్టిమేట్ అని మేమే పండితులము మొత్తం వల్లిస్తుంటారన్నమాట. అప్పటికప్పుడు పద్యాలు అలా కూర్పు చేస్తారనమాట. ఈ మోఘ జ్ఞానం అనేది మోఘ ఆశ అంటే మోఘ అంటే ఒక తప్పుడు కోరికలు దారి తీస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మోఘ కర్మాణ అంటే తప్పుడు కర్మలు చేస్తూ ఆ కర్మబంధనంలో చిక్కుకుంటారు. ఎలా? రాక్షసీం ఆసురీం అంటే రాక్షస ప్రవృత్తి ఆసురీ ప్రవృత్తి కూడా పొందుతూ ఆ యొక్క జనన మరణ ఆ యొక్క సంసార చక్రంలో బంధించబడతారన్నమాట. మరి వాళ్ళు కాకుండా మరి నిత్య నిరంతరము ఆ ఈశ్వరుని యొక్క గ్లోరీ, గొప్పతనం, విభూతులు, తత్వజ్ఞానం యథార్థంగా తెలుసుకున్నటువంటి మహాత్ముల సంగతి ఏమిటి? వాళ్ళు దైవీం ప్రకృతి ఆశ్రితాహ అంటే అత్యంత సత్వ గుణ సంపన్నులుగా ఉంటూ నిరంతరము ఆ యొక్క ఈశ్వరుని యొక్క స్వరూపతత్వాన్ని పదే 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 చింతన చేసుకుంటూ సకల ప్రాణులకి ఆదికర్త, సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఆ పరమాత్మని స్మరించుకుంటూ భజిస్తూ
నిరంతరం కాలాన్ని వెళ్ళబుచ్చుతారు. అందుకే మహాత్ములు ఏమంటారంటే తచ్చింతనం తత్కథనం, అంటే అదే చింతన పరమాత్మ. తత్కథనం తచ్చింతనం అన్య అంటే అన్య, తత్ప్రబోధనం తత్చింతనం తత్కథనం తద అన్య అంటే ఒకరికొకరు పరస్పరం బోధయంత, అలాగ డిస్కషన్ చేసుకుంటూ సత్సంగం చేసుకుంటూ, అదే బ్రహ్మ అభ్యాసము అన్నారు. అంటే తదేవ పరత్వం, అంటే ఈ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూప తత్వం కంటే ఇంకా సృష్టిలో ఏమీ లేదు. యల్లాభాత్ నా అపరం లాభం, యజ్ఞాత్వా నా అపరం జ్ఞేయం, యజ్ఞానం నా అపరం జ్ఞానం. అంటే ఏది పొందితే ఇంక దానికంటే గొప్పది లేదు, ఏది తెలుసుకుంటే దానికంటే ఇంక గొప్పది లేదు తెలుసుకోవడానికి, ఆ తత్వమే నిర్గుణ ఈశ్వర తత్వము, అదే మీ ఆత్మతత్వము. ఇది ఆశ్చర్యం అన్నమాట. అయితే ఇప్పుడు ఆ మహాత్ములు ఏదైతే మనం చూసామో వాళ్ళు ఎలా జీవితాన్ని గడుపుతున్నారంటే, వారు ఏ పని చేసినా దాని వెనక ఈశ్వర చింతన అనేది జరుగుతుంది. ఎందుకు? సుప్త చేతన మనస్సులోకి వారు ఈశ్వర చింతనను చొప్పించారు. మరి అజ్ఞానులు అవివేకులు ఏంటి? వాళ్ళు లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభాలు అవన్నీ పడుకుని ఉన్నాయి. కుంభకర్ణులాగా 6 నెలలు పడుకుంటాడు కదా కుంభకర్ణ, అలా పడుకొని ఉన్నాయి. పై పైనే వల్లేస్తుంటారు మంత్రాలు శ్లోకాలు పై పైన. అందువలన చిన్నప్పటి నుండి గీతా శ్లోకాలు అలవాటు అయితే కంటోపాటు వచ్చేస్తే చాలా మంది కంఠస్థ. కానీ సుప్త చేతనలో అత్యంత కామ క్రోధ కామం లోభము మద మాత్సర్యాలు అలాగా అసూయ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ మహాత్ములు మీరందరూ కూడా ఈ సుప్త చేతన బ్యాక్గ్రౌండ్లో కూడా ఈశ్వర చింతనతో నింపారు మీరు. కాబట్టి ఏమవుతుంది, వారు ఈ దేనికి బయట అవుట్ సైడ్ ఉన్న దేనికి మమేకం చెందరు. నిరంతరము ఆ యొక్క మోక్ష పురుషార్థం పైనే మీ ధ్యాస దృష్టి ఉంటుంది. కాబట్టి మీ మీ భక్తిని అవ్యభిచారిణి భక్తి అంటారు. అవ్యభిచారిణి భక్తి అంటే ఏకాంత నిరంతరం అనన్య చింతన భక్తిని అవ్యభిచారి భక్తి అంటారు. వ్యభిచారి భక్తి అంటే ఏంటంటే భక్తి అనేది కిందకి మీదకి మారిపోతుంది. అవ్యభిచారి భక్తి అని భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది. అంటే కేవలము పరమాత్మ చింతన తప్ప వేరే చింతన జీవితంలో లేకపోతే దాన్ని అవ్యభిచారిణి భక్తి అంటారు. అయితే వారు ఈశ్వరుని ఎలా ప్రార్థిస్తారు అని మీరు అడిగారు అనుకోండి, ఇప్పుడు చెప్తున్నారు అనమాట ఎలా ప్రార్థిస్తారనేది. సతతం కీర్తయంతో మాం, సతతం కీర్తయంతో మాం, సతతం కీర్తయంతో మాం, యతంతశ్చ దృఢవ్రతాః, యతంతశ్చ దృఢవ్రతాః, యతంతశ్చ దృఢవ్రతాః, నమస్యంతశ్చ మాం భక్త్యా, నమస్యంతశ్చ మాం భక్త్యాః, నమస్యంతశ్చ మాం భక్త్యాః. భక్త్యాః కాదమ్మా, భక్త్యా. ఓకే, భక్త్యా ఓన్లీ. ఓకే. నిత్యయుక్తా ఉపాసతే, నిత్యయుక్తా ఉపాసతే, నిత్యయుక్తా ఉపాసతే, సతతం కీర్తయంతో మాం, యతంతశ్చ దృఢవ్రతాః, సతతం కీర్తయంతో మాం, యతంతశ్చ దృఢవ్రతాః, సతతం కీర్తయంతో మాం, యతంతశ్చ దృఢవ్రతాః.
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఉత్తమం. అయితే ఎవరైతే మహాత్ముల గురించి మనం చెప్పామో, ఎందుకంటే ఈ రాక్షసి ఆసురు ప్రభుత్వాలను కాస్త పక్కన పెట్టండి. మరి మహాత్ములు నిత్య నిరంతరం ఈశ్వర చింతనతో వాళ్ళు ఏ విధంగా కీర్తిస్తారు, ఈశ్వర గుణగణాలని ఈశ్వర విభూతులని ఏ విధంగా కీర్తిస్తారు అనే మనకి ఒక సందేహం కలిగినట్లయితే భగవాన్ దానిని నివృత్తి చేస్తున్నారనమాట. ఏమిటి? సతతం అంటే నిత్యయుక్త, అంటే నిత్యయుక్త అంటే నిరంతరము ఆ పరమాత్మ తత్వాన్ని ఏదైతే తెలుసుకున్నారో దానిని అనుసంధానం చేస్తూ, భక్త్యా అంటే అనన్య భక్తితో అర్థం. భక్త్యా అంటే అనన్య భక్తి. అనన్య భక్తి అంటే ఏంటంటే వేరే చింతన లేకపోవడం, కేవలం ఒకే చింతన, ఈశ్వర చింతన ఉంటే దాన్ని అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి ద్వారా మాం అంటే మొత్తం అండపిండ బ్రహ్మాండ అణువు కణకణము వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మను సతతం నిరంతరం కీర్త ఎంత అంటే ఆ గుణగణాలను కీర్తి పాడతారు కదా. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. అనాథ కే నాథ దీన బంధు తుము హో అనాది రూపా అని సృష్టి స్థితి లయ స్వరూప తుము హో అనాది రూప్. తుమి హో బ్రహ్మ, నువ్వే బ్రహ్మ. తుమి హో విష్ణు, నువ్వే విష్ణు. తుమి హో శంకర రూప, నువ్వే శంకర్. చూసారా? అంటే ఒక నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య పరమాత్మను మీరు తెలుసుకుంటే యావత్తు సృష్టిలో గొప్పదైనది ఏదైనా ఆ పరమాత్మే అవుతున్నది. మీరు ఏది తీసుకోండి గొప్ప, ఆ కీర్తి విభూతులన్నీ కూడా ఆ విధంగా కీర్తిస్తూ యతంతః అంటే ఆ పరమాత్మనే చేరుటకు ప్రయత్నిస్తుంటారు. ఎలా? ఒక నది అంటే ఆ సముద్రపు నీరు బాష్పీకరణం చెంది వేడికి అలాగ పైకెళ్ళి మేఘాలుగా మారి వర్ష రూపంలో కిందకు వచ్చి నదిగా మారి ఎంత తప్పిస్తుందండి మళ్ళీ సముద్రంలో కలవాలని. మనం కూడా ఈ తిరునాళ్ళలోనూ ఈ సమ్మక్క జాతరలో తప్పిపోయి ఉన్నాం అనాది కాలంగా. కాబట్టి మళ్ళీ పరమాత్మను మనము చేరుకోవడానికి చెరువుగట్టు దగ్గర అమావాస్య రోజు మీరు చూడండి, లక్షల మంది పడిగోపులు కాసి ఉంటారు అక్కడ ఆ జడలమర్రి రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం. అదేవిధంగా ఎప్పుడైతే మనం అనాది కాలంగా పరమాత్మ నుండి వేరుపడి ఉన్నననే భ్రమలో ఉన్నామో, కెరటము అనాది కాలంగా సముద్రం నుంచి వేరుపడి ఉన్ననని భ్రమలో ఉన్నది. ఆ కెరటం అజ్ఞానంతో. అజ్ఞానం పోయిన తర్వాత ఆ యొక్క సముద్రం అనే తన స్వరూపంలో కలవడానికి తప్పించి ఎలాగైతే ప్రయత్నిస్తుందో, యతతి అంటే ప్రయత్నించడం, యతంత అంటే ప్రయత్నిస్తుంటూ ఉంటారు. దేనికోసము ప్రయత్నిస్తారు? దృఢవ్రతాః. ఈ దృఢవ్రతాః అంటే అంటే ఇంకా ఎట్టి పరిస్థితులు వేరే వాళ్ళని ఎవ్వరు షేప్ చేయలేరు. ఊరుకమ్మా మీ విగ్రహాలను చేస్తారు మీరు అజ్ఞానులు, 2 కర్ర మొక్కలు 3 మేకులు పట్టుకొని కొట్టేసి పరలోక ప్రభు అని అంటే అయిపోద్ది కదా, మనం పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎంత అజ్ఞానంతో ప్రచారం చేస్తున్న ప్రపంచం అంటే వాళ్ళ దృష్టిలో ఈ మిగతా ప్రాణులకి లెక్క లేదు, కేవలం మనుషులే లెక్క వాళ్ళ దృష్టిలో. కాబట్టి అది కాదు భగవద్గీత. సృష్టిలో మీరు ఎక్కడ టచ్ చేసిన ప్రతి అణువు కూడా కంకర యందు శంకర ఉన్నారు.
అందువలన చందనయేయి సుదేశ్ కమాటి తపోభూమి హర గ్రామ హై అరబాలా దేవి కి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై. చూసారా, ఈ యొక్క భారత భూమి మొత్తము ఒక సుగంధ పరిమళముతో కూడినటువంటి చందనం అన్నమాట, గంధం. ప్రతి గ్రామము కూడా, ప్రతి కాలనీ, ప్రతి పట్టణము, పల్లె, నగరము, మున్సిపల్ అన్ని కూడా తపోభూములు, తపోవనాలు. ప్రతి బాలిక, ప్రతి స్త్రీమూర్తి, ప్రతి తల్లి ఆ మహాశక్తి ఆదిపరాశక్తి స్వరూపాలు, ప్రతిమలు. ప్రతి బాలికడు, ప్రతి బాలుడు అంటే ప్రతి బాయ్, ప్రతి మగవారు, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రామ యొక్క స్వరూప ప్రతిమలు. ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క నిత్య నిరంతర స్మరణ చింతన చేసే తీరు. కాబట్టి ఈ విధంగా దృఢవ్రత కంటే అత్యంత నిశ్చయమైనటువంటి కదిలే షేక్ అయ్యే పరిస్థితి లేదు. మీకు ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని కదిలించలేరు, చెలింపజేయలేరు. అంత దృఢంగా వ్రతాహ దృఢ నిశ్చయం గలటువంటి భక్తులుగా ఏం చేస్తారు? నమస్యంత నిరంతరము. నమస్కారం అంటే మనం ఏమనుకుంటాము? కాళ్ళ మీద పడిపోవడం ఒక్కటే నమస్కారం మనకు తెలుసు, మరి వేరే నమస్కారం మనకు తెలిస్తేగా. అందుకే శ్రీమద్ భాగవతంలో ఈ భక్తి యొక్క క్రమం చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని చెప్పారు. అంటే మన నమస్కారం అనేది మన హృదయాంతరం నుంచి రావాలి. అందుకే మీరు చూడండి, కొంతమంది తారసపడినప్పుడు, ఒక అమ్మ కానీ, ఒక పెద్ద మహాత్ములు కానీ ఎవరైనా మన తారసపడినప్పుడు మన హృదయంలో మనకు తెలియకుండా బెండ్ అయిపోవాలనిపిస్తుంది. అవసరమైతే కాలం పడిపోవాలని మీరు ఇంకా ఆపుకోలేరు. అదే ఎంత గొప్ప రాజకీయ నాయుడు కానీ రాని, వాళ్ళు నమస్కారం పెట్టకపోతే వాళ్ళు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారని భయానికి పెడతాం తప్ప మనకు హృదయం నుంచి రాదు ఆ భావన. అందువలన ఈ నమస్కారం అనేది ఎలాంటిదంటే, అందుకే దీన్ని సాష్టాంగ నమస్కారం అని పెట్టారు బ్రహ్మచారులకి. అంటే 8 అంగాలు మొత్తం అలా భూమి మీద అలాగా కర్ర, ఇలాగ మనం ఒక కర్ర మనం ఎలాగైతే భూమికి వేస్తే ఎలాగ ఆనుకుంటుందో దండవత్ ప్రమాణం అంటారు. దండ అంటే కర్ర, కర్రల భూమి మీద వేస్తే ఎలాగైతే నేలకు అంటుకుంటుందో ఆ విధంగా దండవత్ ప్రమాణం, సాష్టాంగ ప్రమాణము అంటారు. అయితే ఒకటి గమనించండి, స్త్రీలకు అది వర్తించదు. స్త్రీలు ఎప్పుడు కూడా దండవత్ ప్రణామం చేయరాదు. ఎందుకు? స్త్రీ పురుష యొక్క శరీరం యొక్క దానికి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్వరూపము, స్వభావం ఇవ్వడం జరిగింది ఈశ్వరుడు ద్వారా. కాబట్టి స్త్రీలు అందుకే కేవలం మోకాల వరకు నమస్కారం చేస్తుంటారు. అదేనా అత్యవసరంలో, లేకపోతే ఇలా బెండ్ అయి చేసిన సరిపోద్దు ఆడవాళ్ళు, స్త్రీలు. సో ఈ విధంగా కేవలం శరీర పరంగా మనం చూస్తున్నాం, కానీ మన వాక్కుల్లోనూ మన మనస్సు ద్వారా కూడా నమస్కార బుద్ధి కలిగి ఉండాలి. భావన ఇంపార్టెంట్. అందుకే ఈ గురువు భక్తి, ఈశ్వర భక్తి, దైవ భక్తి, వృద్ధులు, పెద్దవాళ్ళు, ఆప్తులు వాళ్ళ వందు భక్తి, మాతాపిత తల్లిదండ్రుల యందు భక్తి, మన యొక్క పెద్దవారు ఎవరైనా సరే ప్రతి వారి యందు కూడా మనము ఆ నమస్కార భావంతో ఉండాలి తప్ప ఉదయం లేచినప్పటి నుంచి ఎవరు పెడితే వాళ్ళ ముందే అలాగా దండవత్తుగా భూమి మీద పడిపోతే అది మన పని కాదు. అందువల్ల నమస్కారం అనేది నిరంతరం మన భావన. అందుకే ఈ భావన లేకపోతే మీకు ఎప్పుడు కూడా మీలో ఆ యొక్క అహంకారము అంటే పెరిగిపోతుంది. యారోగెన్స్ అంటారు, గర్వం, అది ఆటోమేటిక్ తెలియకుండా పెరిగిపోతుంది మనకి. అందువలన దృఢవ్రత అంటే ఈశ్వరుణ్ణి పట్టుకుంటే మరి వదలరు అనమాట. ఎలాగా? తల మీద ఎలాగైతే వేడి మండిపోతుందో నీటిలో దూకేస్తారో అంత తీవ్రమైనటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. ఈశ్వరుని పెట్టుకుంటారు. అలా పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? మనం కూడా చాలాసార్లు మంచి మంచి సంకల్పాలు తీసుకుంటాం. ప్రతి డిసెంబర్ 31 మన అందరము సంకల్పాలు తీసుకున్నాం. ఇక నుంచి పొడి చేస్తాం, తోపుగా అయిపోతాము, ఆకాశాన్ని నిచ్చెలు లేస్తాము, రావణాసురుడిలాగా అన్ని ప్లాన్లు వేసుకుంటాం. ఎప్పుడు? డిసెంబర్ 31 రాత్రి.
జనవరి 1 నుంచి మళ్ళీ 5 రోజులు 4 రోజులు పాటిస్తాం కొన్ని విషయాలు. తర్వాత మళ్ళా యథావిధిగా దాని పని దాందే మన పని మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం పెట్టుకుంటాం. మళ్ళీ మనం వాయిదా వేసుకుందాం అప్పుడే. ఈ విధంగా మన యొక్క ఆరంభ సూరాహ అంటారు మనల్ని. అంటే ఆరంభంలోనే మనము సూర్యులు అనమాట. మెల్లమెల్లగా చేస్తుంటే విడిచిపెట్టేస్తాము. అంటే మన దృఢ సంకల్పం అంతా బాగా లేదని అర్థం. అందుకే కొంతమంది వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు సంకల్పం తీసుకుంటే విడిచిపెట్టరు. అందువలన ఏకాదశి వ్రతము, శివరాత్రి ఇలాంటి రోజుల్లో మనం ఎందుకు జాగరణలు చేస్తాము అంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేవి అవి ఏమాత్రం యామరపాటు లేకపోతే మనల్ని ఎక్కడికో తీసుకుపోతాయి. అందువలన ఆ రోజు పరమాత్మ స్వరూపాన్ని చింతన చేసి జాగరూకతతో ఉంటే ఇంకా ఆ నెగటివ్ ఫోర్సెస్ మరి మీకు ఒక్కసారి బయటికి వెళ్ళి మన లోపల ప్రవేశించవు. అందువలన ముముక్షువులు అంటే ఎవరైతే మోక్షమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారో వారు ఎంతో దృఢ సంకల్పంతో ఈశ్వరుని కీర్తిస్తుంటారు, స్మరిస్తుంటారు. ఎప్పుడు అంటే కేవలం శివరాత్రి రోజు, ఏకాదశ కాదు, సతతం నిరంతరం. మరి నిరంతరం కీర్తించుకుంటే మన వంట ఎవరు వండుతారు? వంట చేస్తున్నావు, వంట కూడా ఈశ్వరునికి నైవేద్యం చేస్తున్నావు అంతే తప్ప ఈశ్వరుడు కాకుండా ఏది లేదని చెప్పారుగా ఇంత ముందు. అంటే మీ వంట కూడా ఈశ్వరుని కోసమే జరుగుతుందన్నమాట. ఎవరికి మీరు భిక్ష పెట్టినా, ఎవరికి భోజనం పెట్టినా సాక్షాత్తు ఆ భోలేనాథుకే పెడతారు. అందుకే భోలేనాథ్ ఎలా ఉంటాడు? మీరు కొద్దిపాటి ఆయన స్మరిస్తే మిమ్మల్ని ఆలింగనం చేసి హత్తుకుంటాడు. మీరు విర్రవేగితే మహాకాలుడిగా మారిపోతుంది. ఆ భోలేనాథే. మీకు డౌట్ వస్తుంది, మా భోలేనాథే రుద్రుడిగా మారిపోయాడే, మా పుత్రుడే ఇలాగ తయారయ్యాడేంటి ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి మీకు. అదే మరి. అందుకే మీరు ఎప్పుడు కూడా నిరంతరం ఈశ్వరుని గనక పట్టుకుంటే సృష్టి మొత్తం మీకు వ్యతిరేకమైన మిమ్మల్ని ఎవరు కాళ్ళు ఇలా కదిలించలేరు. ఎందుకు? సృష్టికర్త అయినటువంటి మీ పక్క ఉన్నాడు కాబట్టి. అందుకే మహాభారతంలో భీష్మ, ద్రోణ, శల్య, కర్ణ ఇలాంటి ఎంతమంది మహావీరులు, శానలు, సైన్యం ఉంటే కేవలం ఒక గుప్పెడు సైన్యం ఉంది పాండవులు. కానీ పక్కన ఎవరున్నారు? భగవాన్ శ్రీకృష్ణ, మహాయోగేశ్వర కృష్ణ ఇటు పక్క ఉన్నారు. ఎందుకున్నారు? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కృష్ణ. అంతే, ఆయన పని అది, ఆయన డ్యూటీ. ఈ హాజ్ వన్ డ్యూటీ. కృష్ణ పరమాత్మ ఒక డ్యూటీ అండి, ముఖ్యమైన కర్తవ్యము. ధర్మము ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటారు. యతో ధర్మ తతో కృష్ణ. ఎక్కడ ధర్మం అంటే అక్కడ కృష్ణ. యతో కృష్ణ తతో విజయ. ఎక్కడ కృష్ణ ఉంటే అక్కడ విజయం. అందుకే బలరాం ముందే చెప్పేశాడు శకునికి, నువ్వు ఊరికే ఈ యొక్క భుజాలు ఎగరేసుకుంటున్నావు. ఎందుకంటే నారాయణ శాన, యాదవ శాన వచ్చేసింది, కృష్ణ ఏం చెయ్యడు కదా, ఆయన ఆయుధం పట్టడు కదా, యుద్ధం చెయ్యడు కదా అని భ్రమపడుతున్నావు శకుని. కానీ ధర్మం ఎక్కడుంటే అక్కడ కృష్ణ ఉంటాడు, కృష్ణ ఎక్కడుంటే అక్కడ విజయం తథ్యం. నీవు కాదు కదా, మరి ఎంతమంది వచ్చినా విజయాన్ని ఆపలేరు అని ఇంటి ఆల్రెడీ ఇచ్చాడు బలరాం. సో అందువలన ఈ సతతం కీర్తయంత మాం. ఇక్కడ మాము చూడండి, మాం అంటే నన్ను. ఏ నన్ను అంటే మనం అదరం మధురం ఇక్కడ నుండి ఈ గోపాలకృష్ణ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి సర్వవ్యాపి సర్వాంతర్యామి ఋషికేశ స్వరూప తత్వానికి మనం చేరుకుంటూ కీర్తించి చింతనం చేస్తే దాన్ని నిరంతరము కీర్తయంత మాం అన్నాడు కృష్ణ పరమాత్మ. అందువలనే మనం నిరంతరం సత్సంగం చేస్తుండాలండి. మన సత్సంగం చేయాలి, దుత్సంగాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది సెంటిమెంట్లకి మనకి చెప్పుకుంటూ ఆ యొక్క దుర్మార్గ చెడు ప్రవృత్తి కలిగినటువంటి స్నేహితులు కూడా విడిచిపెట్టరు కొంతమంది. అది మీకు ప్రమాదం. దుత్సంగం ఎంత ప్రమాదం అంటే ఎంతటి గొప్ప వాళ్ళని సరే కిందకి అలాగ లాగేస్తుంది, పతనం తీసుకెళ్ళిపోతుంది. మన పిల్లలు ఉంటారు, చాలా నిష్ఠతో ఉంటారు, స్మోకింగ్ అబ్బా అది దారుణం. కానీ చెడు స్మోకింగ్ చేసే స్నేహితులతో తిరగడం వలన మెల్లమెల్లగా ఆ వ్యసనానికి వీళ్ళు కూడా చేరుకుంటారు.
అదే ఒక మంచి ప్రవృత్తితో వాళ్ళు కలిసినామనుకోండి, మనం చెడు ప్రవృత్తి విడిచిపెట్టి కూడా మంచి ప్రవృత్తిగా మనకి పెంపొందించుకుంటాము. అందుకే ఈ సత్సంగం ఎంత పవర్ఫుల్ అంటే, ఒకసారంట ఆదిశేష తెలుసు కదా మీకు, ఈ భూమిని మోస్తుంటాడు ఆదిశేషు. ఒక్కసారి విశ్వామిత్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు చాలా ఆవేశంతో ఫాస్ట్గా. అయితే ఆదిశేషుడు అన్నాడట, బ్రహ్మర్షి ఇక్కడ రా అన్నాడు. వచ్చే ఒక్కసారి ఈ భూమండలాన్ని ఒక్కసారి ధరించు, నాకు కాస్త రిలాక్స్ కావాలి, విశ్రామం కావాలన్నాడు. ఆదిశేషుడు అంతటోడు అడిగితే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాదంటాడండి. ఎందుకు? ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క పానుపు కాబట్టి ఓకే అన్నాడు. ఈ విశ్వామిత్రుడు ఎంత తన తపశ్శక్తి జ్ఞానశక్తితో వడ్డీ పట్టుకుంటున్న భూమండలాన్ని ధరించలేకపోతున్నాడంట. అయితే అప్పుడు అన్నాడట, నేను ధరించలేకపోతున్నాను, దీన్ని పట్టుకోలేకపోతున్నాను. మీరు ఎవరైనా సరే సమస్యలు ఉంటే అక్కడ తారసపడేవాడు ఎవరు? నారద మహర్షి. నారద అన్నాడంట, ఏ మహర్షి, నీ యొక్క ఇంతవరకు తపస్సు చేసావు కదా, ఆ తపఫలాన్ని అంతని వడ్డు, ఆ జ్ఞానశక్తిని అంతా వడ్డు అన్నాడు. దేవర్షి అంతా వడ్డాను, కానీ అయినా భూమండలాన్ని ధరించలేకపోతున్నాను. నీ తపస్సాధనలో ఏమైనా సరే ఒక గొప్ప మహాత్ములతో సత్సంగం ఉన్నదేమో గుర్తు చేసుకో అన్నాడు. దేవర్షి, నేను బ్రహ్మర్షి వశిష్ఠుతో నా సత్సంగం చేసి ఉన్నాను, అది స్మరించుకో అన్నాడు. అది స్మరించిన వెంటనే భూమిని అలా ధరించడం జరిగిందట విశ్వామిత్రుడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సత్సంగం అనే ఒక శక్తి అతి అద్భుతం, దాన్ని మీరు వర్ణించలేరు, దాని శక్తి మనము కొలవలేము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే మీ సత్సంగము మీకు మోక్షాన్ని తీసుకెళ్ళిపోతుంది, దారి రోడ్డు. కాబట్టి ఈ సత్సంగం అనేది నిరంతరం వదలకూడదు. శివానంద స్వామి, చిన్మయానంద, దయానంద, మా గురు పరంపర అయినటువంటి స్వాములు ఒక్కటి సమానంగా చెప్పారు. అందరూ మీ ఆఖరి బ్రెత్ అంటే చివరి శ్వాస వరకు సత్సంగాన్ని విడిచిపెట్టరాదు, అంతే. అందుకే చిన్మయానంద స్వామికి 3 సార్లు బైపాస్ సర్జరీ అయింది హార్ట్. బట్ లాస్ట్ మినిట్ వరకు ఆయన ఫోర్స్, ఆయన వాయిస్, ఆయన యొక్క అది ఒక ఈశ్వరు విభూతి అనమాట. ఈవెన్ దయానంద స్వామి వారు ఆఖరి క్షణంలో కూడాను ఆ యొక్క మనము ఆయనకి మాటలు కూడా రాని పరిస్థితులు కూడా శాంతాకారం భుజగ చయనం అని ఎవరైనా ప్రారంభిస్తే ఆ మిగతాదంతా ఆయన చెప్పేశారు. ఎలా చెప్పడం జరిగిందండి ఇదంతా అంటే, నిత్య నిరంతరం సతతం కీర్తయంత, ఈశ్వరుని గురించి కీర్తించి అదే సత్సంగాలు, అదే ఉపన్యాసాలు, అదే ఉపదేశం చేశారు కాబట్టి అలా జరుగుతుంది. మనకు కూడా అదే జరుగుతుంది. అంటే యతంత వారిని సిద్ధం చేసుకుంటారు. ఎలా సిద్ధం చేసుకుంటాం మనల్ని మనము? ఇప్పుడు చూడండి, మన వాళ్ళు ఇప్పుడు రంజీ ట్రోఫీలో క్రికెట్ మ్యాచ్లు అవుతాయి. ఊరికే మా వాడు మనకు పలుకుబడి ఉంది, మన రాజకీయంలో అధికారం ఉందని చెప్పి పంపించి అయిపోద్దండి. ఎప్పటి నుండో గ్రౌండ్కి వెళ్ళి అభ్యాసం చేసి కష్టపడితే కానీ దాంట్లోకి మీరు వెళ్ళలేరు. అందుకే ఇప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ అవుతున్నాయంటే ఇప్పటి నుండే ప్రారంభిస్తారు ప్రాక్టీస్. అంటే మరొక 4-5 సంవత్సరములు అత్యంత కఠోర పరిశ్రమ చేస్తే తప్ప మీరు ఆ యొక్క ఒలింపిక్స్ గేమ్లో మీరు సెలెక్ట్ అవ్వరు, అంటే క్వాలిఫై అవ్వరు. మెడల్స్ పక్కన పెట్టండి. అందువలన మనము కూడా సంసిద్ధం చేసుకోవాలి. మరి మనం ఎలాగా? మనం గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేయాలా? ఇక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ మంది కాదు, మందేంటి సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పారు. అందువలన జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఈశ్వర జ్ఞానం పొందడం అంత తేలిక ఈ సృష్టిలో ఇంకోటి ఏది లేదు. ఎప్పుడు తేలిక తెలిసినా, మీరు నిజంగా అది పొందడానికి మీరు అర్హత పొందితేనే. మనం ఏం చేస్తాం? మనకు అర్హత ఉండదు. అబ్బో బ్రహ్మ విద్య, ఈ వేదాంతం, ఈ గీత, అబ్బో మా వల్ల కాదండి.
అరే దానంత తేలిక ఏది లేదంటున్నారంటే మీరు నమ్మరు. ఎందుకు? మీరు అది వినడానికి తెలుసుకోవడానికి కావాల్సిన యోగ్యత లేదు. ఇప్పుడు మన పిల్లలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ జాయిన్ అవుతారు. వారు పూర్తిగా అవి పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందని సబ్జెక్ట్స్ ఏం అర్థం కావు. కానీ 10వ తరగతి బాగా చదివి మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకేం భయం ఉండదండి, తేలిక. అందుకే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఈ జ్ఞానం అంత సుఖము, అంత సులభము, అంత తేలిక ఇంకేదీ లేదు. సుసుఖం కర్తుం అవ్యయం అంటే దీనంత తేలిక, దీనంత సుఖము ఈ సృష్టిలో రెండోది లేదు అర్జున అంటున్నారు. ఎందుకు? ఇప్పటి వరకే మీరు ఈ జ్ఞానం పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికి కర్మయోగం అనేది మొదటి మెట్టు. అదేవిధంగా సగుణ ఈశ్వర స్వరూపం తీసుకొని ఉపాసన అనేది రెండవ మెట్టు. ఈ రెండు ఎవరైతే పక్కాగా చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్ రెడ్ కార్పెట్, కమ్ స్వాగతం, ఆయ్యే ప్రభు, ఆయ్యే మహారాజ్ అంటారు మాకు అక్కడ ఋషికేశ్ ఉత్తరకాశీలు. అందువలన మీరందరూ కూడా మీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం వస్తుంది, స్వాగతం. ఎప్పుడు? కర్మయోగము, ఉపాసన అత్యంత నిష్టగా మీరు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా భక్త్యామా నమస్యంతః, వారు నాకు భక్తితో, హృదయముతో, మొత్తం యావత్ వ్యక్తిత్వం అంతా కలిపి వారు నన్ను నమస్కరిస్తారు. నన్నంటే పరమాత్మ సర్వవ్యాపి ఋషికేశ ప్రభు. ముముక్షువులకు వారి ప్రయత్నం మాత్రం చాలదని తెలుసు. మీరు ఒక విషయం చెప్పండి, మనం ఏమనుకుంటాము, మనం ఎంత సాధన చేసినా, ఎంత తపస్సు చేసినా మన గొప్పతనంతో మనం ఏమి సాధించలేమండి. ముందే చెప్పాను మీకు. మీ ప్రయత్నం అనేది 100% ఉండాల్సిందే, కానీ ఈశ్వర అనుగ్రహం ఉండాలి కదండి. అందువలన మనం ఎంతటి ప్రయత్నం చేస్తున్నా ఏవైనా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అమ్మగారు అన్ని రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకుని ఇలాగ క్లాసు భగవద్గీత విందామని కూర్చుంటే అప్పుడే ఇంటర్నెట్ రావట్లేదు. ఇంకెలా వింటారు క్లాసు? లేకపోతే అప్పుడే ఒక చుట్టాలు ఎవరో వచ్చారు, పెందలకాడ ఎర్లీ మార్నింగ్ వారు ఫ్లైట్ క్యాచ్ చేయాలి. నేను వాళ్ళని చూస్తారా, క్లాసులో కూర్చుంటారా? అనేక రకములైనటువంటి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఈశ్వరుని కూడా ప్రార్థన చేస్తుంటాం. ఎలాంటి ప్రార్థన? ఆధ్యాత్మిక ప్రార్థన. ఓ ఈశ్వర, ఆధ్యాత్మికమైన తాపము, ఆటంకాల నుండి నన్ను రక్షించు. అది భౌతికమైనటువంటి తాపము, చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వచ్చినటువంటి ఆటంకాల నుండి మనల్ని రక్షించాలి. అది దైవిక అంటే అదృశ్యమైనటువంటి శక్తులు, అతీంద్రియ శక్తులు, ఈశ్వరీయ శక్తుల నుండి మమ్మల్ని ఆటంకాలు రాకుండా మమ్మల్ని రక్షించాలని మనము ఈ ప్రతిబంధకాలు ఏవి ఉండకూడదని మనము ప్రార్థన చేస్తుంటాం. అందుకే ఓం శాంతి 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 3 సార్లు శాంతి అని చెప్తాం మనం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చూసారా, ఈ విద్యను అభ్యసిస్తున్నాము, ఎటువంటి ఆటంకాలు రావద్దు. ఇది మమ్మల్ని పూర్తిగా శక్తివంతంగా, తేజవంతంగా చేసునుగాక. ఈ జ్ఞానం ద్వారా మేము నిరంతరము ప్రయోజనం పొందుదుముగాక. మా గురువు శిష్యుల మధ్య ఎటువంటి మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, ఇలాంటి శత్రుత్వ భావన, ఎనిమిటి రాకుండా ఉండుగాక. ఇవన్నీ ప్రార్థనలు. అందువల్ల మానవ ప్రయత్నం ఒక్కటి ఉంటే సరిపోదండి, ఈశ్వర అనుగ్రహము తోడవ్వాలి. అందుకే ముముక్షులకు ఆ విషయం మీ అందరికి కూడా ఇది చాలా పక్కాగా తెలుసు. ఎందుకంటే గీతలో చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అందువలన ఈశ్వరుని మనము శరణు నిరంతరం వేడుకుంటూ ఉండాలి. అందుకే మన సంజయ భగవద్గీత ఆఖరి శ్లోకంలో చెప్పారు, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. అక్కడ ఎత్ర యోగీశ్వర కృష్ణ అంటే ఈశ్వర అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉందన్నమాట.
అయితే ధనుర్ధరః, యుద్ధానికి రెడీ టు ఫైట్ అన్నమాట. అంటే మీరు మానవ ప్రయత్నం సంపూర్ణంగా ఉంది కాబట్టి ఆ రెండు కలిస్తే అక్కడ విజయము, సంపదలు, ఐశ్వర్యము అన్నీ తాండవిస్తాయి పరిపూర్ణంగా అని చెప్పారు. అంతే కదండి, అది నిజమే కదండి. కాబట్టి ఈ విధంగా మనము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. యతంతః నమస్యంతః భక్త్యా మాం నమస్యంతః. ఈ విధంగా ఈశ్వర అనుగ్రహము మన యొక్క ప్రయత్నం రెండు సమతుల్యం కావాలి. అందుకే మీరు ఒకసారి అరకు కానీ ఏమైనా పెద్ద పెద్ద కొండలు పర్వతాలు ఎక్కే ప్రాంతాలు వెళ్ళారనుకో, హిల్ స్టేషన్స్, అక్కడ ట్రైన్స్ ఉంటాయి, లోకల్ ట్రైన్స్. దానికి ఫ్రంట్ ఒక ఇంజిన్ పెడతాడు, బ్యాక్ సైడ్ ఒక ఇంజిన్ పెడతాడు. ఎందుకు తెలుసా? ఆ ఫ్రంట్ ముందున్న ఇంజిన్ ఇలా లాగుతుంది, ఆ వెనుకున్న ఇంజిన్ ఇలాగా నెట్టుతుంది అనమాట. మన పరిస్థితి ప్రయాణం కూడా అలాంటిది. ఆధ్యాత్మిక ప్రయాణం ఎలాంటిది? మనమేమో పైకి ఈశ్వరాన్ని లాగుతుండాలి, మనమేమో పైకి నెట్టుతుండాలి. అప్పుడు మనము చేరుకుంటాము. ఎలా? నిత్యయుక్త ఉపాసతే, నిరంతరము ఆ ఈశ్వర తత్వజ్ఞానముతో అనుసంధానమై నిరంతరము ఆ యొక్క ఈశ్వర స్మరణతో ఉండడమే మీరు పూర్తిగా మానవ ప్రయత్నం ప్లస్ ఈశ్వర అనుగ్రహం మీకు పొందుతారు. తద్వారా ఎప్పుడు నన్నే తలుచుకుంటూ ఉంటారు కాబట్టి వారు నన్నే చేరుకుంటారు. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని పదే పదే భగవాన్ చెప్తూనే ఉన్నారు. అయితే అలా ముముక్షువుల్లో వాళ్ళు వివేకంతో తెలుసుకోవాలి. ముందే చెప్పాం మనం, జడ ప్రపంచం నుండి శరీరానికి రావాలి. జడ ప్రపంచం కంటే వేరుగా నేనున్నాను. ఈ శరీరం నుండి నేను నా శరీరం కాబట్టి నేను శరీరాన్ని కాదు. నా కారు, నేను కారు అయిపోతానండి. కారుకు లొట్ట పడింది, లొట్ట. అందువలన సర్వీసింగ్ తీసుకెళ్తే ఆ లొట్ట ఇలా సెట్ చేస్తున్నాను, అమ్మ అమ్మ అంటారా మీరు? మీకు కూడా ఏమైనా కష్టం కలుగుతుందా? కలగట్లేదు. ఎందుకు? కారు వేరు, మీరు వేరు. నా కారే, అందులో డౌట్ లేదు. ఈ శరీరం నా శరీరం కాబట్టి శరీరం వేరు, మీరు వేరు. అయితే శరీరానికి ఏదైనా పట్టించుకోవద్దా? అలగలా మానేస్తారు. కారుకి ఏమైనా రిపేర్ చేయించట్లేదా? శరీరానికి కూడా రిపేర్ చేయిస్తాము, అందులో ఏమైంది, తప్పేముంది? అందువలన ఈ విధంగా మరింత ముందుకి తీసుకెళ్తూ మీరు నిత్య నిరంతరము ఏ విధంగా ఈ ఈశ్వర ఎన్ని రకాలుగా, అంటే ఎన్ని రకాల భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఈశ్వరుని చేరుకుంటున్నారు అనే దానిపైన ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు అన్నమాట. ఎన్ని రకాల భక్తులు ఉన్నారు, ఎంతమంది? జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే, జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే, జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే, యజంతో మాముపాసతే, యజంతో మాముపాసతే, యజంతో మాముపాసతే, ఏకత్వేన పృథక్త్వేన, ఏకత్వేన పృథక్త్వేన, ఏకత్వేన పృథక్త్వేన, బహుధా విశ్వతో ముఖం, బహుధా విశ్వతో ముఖం, బహుధా విశ్వతో ముఖం, జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే, జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే, జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఉత్తమం. అయితే మనము ఈశ్వర భక్తి గురించి చెప్తున్నాం కదా.
ఈ భక్తి అందరూ ఒకే విధంగా చెయ్యాలని రూల్ లేదు. ఎందుకు? అది అసాధ్యం కూడా. ఎందుకంటే వారి వారి స్వభావం ప్రకృతి ప్రకారంగా ఈ శరీరాలు ధరించి వచ్చారు, వారు కర్మఫలం అనుసారంగా. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఇక్కడ భగవంతుని లక్ష్యంగా పెట్టుకుంటే ఆ ఈశ్వరుని మీద స్థాయి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎందుకు? భక్తి అనేది ముఖ్యంగా 3 రకాలుగా చెప్తూ ఉన్నాను నేను మొదటి నుండి మీకు. ఏంటది? ఏకరూప భక్తి అంటే ఇష్టదేవత అంటారు, తెలుసు కదండి. ఇష్టదేవత, మా ఇష్టదేవత అంటారు. అందుకే మీరు ప్రాథమిక స్థితిలో ఉన్నారు, ప్రారంభ దశలో ఉన్నారని గురువులు మహాత్ములు గుర్తించినప్పుడు, అమ్మ మీ ఇష్టదేవత ఏంటని అడుగుతారు. ఎందుకు? వారు హయ్యెస్ట్ జ్ఞానము, హయ్యెస్ట్ భక్తి గురించి చెప్పరు మీకు. గురువు గారు మాకు మంత్రం కావాలి, చెప్పమ్మా మీ ఇష్టదేవత ఏంటి, ఇష్టదేవత ఏంటి, ఇక్కడ ఇష్టం ఏంటి? దేవత ఒకటే కదా, సృష్టి అంతా పరమాత్మ, అది చెప్పరు. అందువల్ల ఇష్టదేవత అడుగుతారు. ఎందుకు? మీ స్థాయి ఇంకా ప్రారంభంలో ఉన్నదని వాళ్ళు అంచనా. అందువలన ఏకరూప భక్తి అంటే, ఏకరూపం అంటే ఏంటండి? కేవలము ఒక ఆకారంగా, లేకపోతే కోదండపాణి, లేకపోతే త్రిశూలధారి, లేకపోతే 8 చేతులు పట్టుకొని పులి మీద కూర్చొని స్వారీ చేస్తున్న అమ్మవారు, లేకపోతే ఒక దంతం విరిగిపోయి ఒక ఇంత పెద్ద పెద్ద ఉదరం పట్టుకొని ఈ లడ్డూలు ఉండ్రాలు పట్టుకొని ఎలక మీద కూర్చొని స్వారీ చేస్తుంటాడు ఆయన, పెద్ద ఆయన గణపతి. సో ఈ రకమైనటువంటి ఒక్కొక్క హనుమంతుడు. సో ఈ రకమైనటువంటి మనము ఇష్టదేవి దేవతలు ఒక రూపాన్ని మనము ఇష్టపడుతుంటాం, ప్రేమిస్తుంటాం. అందువలన దాన్ని ఆరంభ భక్తి అన్నారు. ఏకరూప భక్తి ఏంటండి? ఆరంభ భక్తి. అయితే మొదటి స్థాయిలో ఈశ్వరుని సృష్టికర్తగా చూస్తాము. అంటే ఏంటి? శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఈశ్వర ఈ సృష్టి అంతటికి కారణము. ఎలాంటి కారణము? 2 రకాల కారణాలు ఉంటాయని చెప్పాను మీకు ఇంతకుముందు. అందుకే పదే మళ్ళీ చెప్తున్నా. ఒక కుండ చెయ్యాలంటే మట్టి కావాలి. మట్టితో పాటు కుండ అయిపోదు కదండి. ఆ కుండను చేసే కుమ్మరి కావాలి. అంటే 2 కారణాలు. ఒకటి మట్టి కారణము, ఇంకొకటి దాన్ని చేసే కుమ్మరి. వాటికి నిమిత్త కారణము, ఉపాదాన కారణం అంట. ఉపాదానం అంటే మట్టి, మెటీరియల్. నిమిత్తం అంటే తయారు చేసేవారు. మరి సృష్టిని తయారు చేయడానికి మెటీరియల్ ఎవరు? మరి తయారు చేసేవారు ఎవరు? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మెటీరియల్ ఆ ఈశ్వరే, తయారు చేసింది ఈశ్వరే. 2 ఒక్కరే ఎలా అవుతారు? ఇంతకుముందు మనం చూసాం. ఏంటి? స్పైడర్, సాలె పురుగు అని చూసాం ఆ మోడల్గా. అందువలన ఇక్కడ ఏదైతే ఈశ్వర పూర్తిగా సృష్టి జరుగుతున్నప్పుడు బ్రహ్మ అని మనం దర్శిస్తాము. దాన్ని స్థితిగా ఉంచేటప్పుడు విష్ణువుగా దర్శిస్తాము. మళ్ళీ తనలో కలుపుకునేటప్పుడు శివగా గుర్తిస్తాము. అంటే మొట్టమొదటి స్థితిలో మీరు కేవలము ఒక విష్ణుమూర్తి తీసుకుంటారు. క్షీరోదన్వత్ ప్రదేశే అని చూసారా? అదేవిధంగా శాంతాకారం భుజగ శయనం. అదేవిధంగా మనకి అమ్మవారుగా రకరకాలుగా మీరు ఆ రూపాన్ని బట్టి గట్టి పట్టుకొని పూజ చేస్తారు, భజనలు చేస్తారు, కీర్తన చేస్తారు, జపము చేస్తారు, పారాయణం చేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది తెలుసండి? మీ ఇష్టదేవత అంటే మీరు ఏ గుడికి వెళ్ళినా మీ ఇష్టదేవత కంటే అది తక్కువ అని భావనలో ఉండిపోతారు. మీరు ఏ శివాలయంకి వెళ్ళారు అనుకోండి, శివ అంతా కూడానా ఏదో సామంతరాజుల్లాగా నా నారాయణ దగ్గర ఆయన చాలా చిన్నోడేనండి అనే భావనలో ఉంటారు మీరు, ఆ భ్రమలో. అందువలన మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు మిమ్మల్ని పలకరించినా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఎందుకు? మీకు అభద్రత. అంటే ఎక్కడ నమశివైన వాళ్ళు ఎక్కడ రామకృష్ణ అనేస్తారో అని భయానికి ముందు మీరు గట్టిగా జై శ్రీమన్నారాయణ అనేస్తారు. దీని అంతా ఏమంటారు? ఏకరూప భక్తి అంటారు. మీరు ఒకే రూపానికి ప్రాధాన్యత ఇస్తారు. మిగతా వాళ్ళకు కూడా రాజకీయంలాగా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఓకే శివ ఉంటాడు, వాళ్ళ మీద మాకు ధ్యాసం లేదని మాట్లాడతారు. కానీ లోపల మీకు తెలిసి అంతరంగం జై శ్రీమన్నారాయణ ఇది అల్టిమేట్. వీళ్ళంతా మామూలు చిన్న చితుక దేవతలు అనుకుంటారన్నమాట. ఎప్పుడు? ఆరంభ భక్తి. దాంట్లో మీరు నిష్ఠ సాధించారు అనుకోండి. అంటే ఇప్పుడు మొదట చెప్పాను నేను, ఏకరూప భక్తి అంటే ఏంటంటే ద్వైతము.
నేను వేరు ఈశ్వరు వేరు పక్క. వాళ్ళు గీత గీసుకున్నారు, వాళ్ళు ఎప్పుడు కలవరు ఈశ్వరుతో. నేను వేరు ఈశ్వరు వేరు. అయితే అనేక రూప భక్తి ఉంది కదండి. అనేక రూప భక్తి అంటే ఏంటంటే ఆ ఏకరూప భక్తులు నిష్ట సాధించాక ఇంకొక మెట్టు ఎక్కుతారు పైకి. ఏకరూప భక్తిలో దేవుణ్ణి ఒక నామము, ఒక రూపముకి, ఒక దేశానికి, ఒక కాలానికే పరిమితం చేస్తాం మనం. అంటే ఏంటి? ఈశ్వర వైకుంఠములు ఉన్నాడు అంటే ఇంకొక చోట లేనట్టు అర్థం కదా. అందువల్ల శాస్త్రము ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఉపాదాన కారణంగా చెబుతున్నది. చూసారా? ఈశ్వర సృష్టికర్త అని భావించే మొదటి ఏకభక్తిలో అంటే ఏంటి? ఆయన సృష్టి చేశాడు అంటే సృష్టి వేరు ఈశ్వర వేరు, అది భ్రమ. ఇక్కడేమైంది? ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు అంటే ఈశ్వర కైలాసంలో ఈ నంది మీద స్వారీ చెట్టు తిరుగుతుంటే ఇక్కడ లేడని అర్థంగా శివ. అందువలన అది నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ జగత్తంత జగత్ పిత ఆ ఈశ్వరే అని అనుకునేటప్పుడు ఏమవుతుంది? ఈశ్వరే జగత్తుగా మారాడు అంటే తానే జగత్ అయ్యింది అని తెలుసుకోవాలి. అప్పుడు మీకేమవుతుంది తెలుసండి? ఆ ఈశ్వర యావత్ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అంటే మొత్తం జగత్తంతా ఈశ్వరే, అందులో నేను ఒక చిన్న భాగాన్ని. దీన్ని విశిష్ట అద్వైతం అంటారు. విశిష్ట అద్వైతం ఏమంటారు తెలుసండి? మొత్తం బ్రహ్మాండం అంతా నారాయణ ఉన్నాడు, నేను దాంట్లో చిన్న అంశ, అది విశిష్ట అద్వైతం. అదే ద్వైతం అంటే ఏంటి? మొత్తం ఈశ్వరు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎప్పుడైనా చేరుకోవాలి ఆయన, అంతే. అలా ద్వైతం. అందువలన శాస్త్రం ఏమి చెప్పిందంటే సోకామయత బహుశ్యాం ప్రజా ఏతి సతపో తప్యత సతపస్తత్వా ఇదగుం సర్వమసృజత యది దింకించ తసృష్ట్వా తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య సత్యతచ్చ భవతు. ఈ తైత్రేయ ఉపనిషత్తులో వచ్చింది. ఇది ఏమంటున్నారంటే కేవలము సృష్టిలో రెండోది లేదు, కేవలం ఒకే ఒక శుద్ధ చైతన్య పరమాత్మ ఉంది అప్పుడు. అయితే తనలో నుండి ఒక సంకల్పం బయలుదేరిందట. సో కామయత అకామయత, ఒక సంకల్పం వచ్చింది. ఏంటి? బహుశ్యాం ప్రజా ఏతి, నేను అనేకం అగుదును గాక అని సంకల్పం వచ్చిందట మొదట ఆ యొక్క చైతన్యం నుండి. స తపో తప్యత, అప్పుడు తప్పించడం అంటే ఆలోచించడం మొదలెట్టిందంట. అలా అయిన తర్వాత సర్వం అసృజత, తనే ఈ సృష్టిగా ప్రకటమయ్యింది. మొత్తం సృష్టి అంతా ప్రకటమైన తర్వాత అందులోకి అణువణువులోకి తానే ప్రవేశించిందట ఆ శక్తి. అందుకే ఈ జీవాత్మలో పరమాత్మ ఉన్నదానికి కారణము ఇక్కడ వేదము ప్రమాణము. అందువలన ఈశ్వరు తానే ఈ యొక్క మెటీరియల్గా అయ్యారు ప్రపంచానికి. ఈ విధంగా మనం తెలుసుకుంటే అప్పుడు మనకేమవుతుందండి? భూపాదౌ యస్య నాభిర్వీదసుర నిల చంద్ర సూర్యౌచ నేత్రే అని అంటాం మనం. అంటే ఇది ధ్యానం చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలు మనం పాడుతాము. అది ధ్యానం చేసేటప్పుడు ఈ శ్లోకాలు పాడుతుంటాం. అంటే ఏంటి? ఈ తల స్వర్గానికి అంటి ఉన్నది, ఈ పాదములు యావత్ భూమండలం అంతా వ్యాపించి ఉన్నాయి, మరి ఉదరము లోపల ఉంది కదండి, అంతరిక్షం ఆకాశం అంతా వ్యాపించి ఉన్నది. అంటే యావత్ బ్రహ్మాండం అంతా ఆ విష్ణువే ఉన్నాడు అని అర్థం. ఈ విధంగా మనం చూస్తే అప్పుడేమవుతుంది? మొత్తం అనేక రూప విశ్వరూప దర్శనము అంటారు దీన్ని. అందుకే మొత్తం భూమి ఆయన పాదాలు, ఆకాశం అంతా లోపల ఉన్నటువంటి ఆ శరీరము, మొత్తం స్వర్గం దాటి ఉన్న తల, ఆ సూర్య చంద్రులు నేత్రములు అయిపోయినాయి అనమాట ఆ యొక్క విశ్వరూప ఈశ్వరు. అందువలన రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో 7వ అధ్యాయం చెప్పాము. ఇది చూసాం మనం. అంటే ఏంటి? ఇది మొత్తము కూడా ఈశ్వరే అన్నారు. అందుకే మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, ఈశ్వరు ఎక్కడ ఉన్నారని, దేవుడు ఎక్కడున్నాడని అడిగారని ఏం చెప్తారు? మీరు సమాధానం చెప్పకూడదు. దేవుడు ఎక్కడ లేడు చెప్పు అని ఎదురు ప్రశ్న వేయాలి మీరు. ఎందుకు? అండపైన బ్రహ్మాండం మీద వ్యాపించి అతనే ఉన్నాడు, ఈశ్వరే కదా. అందువలన రెండో స్థితి ఏంటంటే ఏకరూప ఇష్టదేవత నుండి అన్ని రూపాల్లో నా ఇష్టదేవతే ఉన్నాడు, అది అనేక రూప భక్తి అంటారు.
స్టార్టింగ్లో రామ 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 అనుకుని ఉన్నారు. ఇప్పుడేమైంది తెలుసా? శుద్ధ బ్రహ్మ పరాత్పర. ఆ పరాత్పర రామ అన్ని రూపాల్లో రామ 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 వినిపించాలి. ఎలాగైతే హనుమంతుడికి కణ కణము ఎంట్రులో కూడాను రామతో నిండిపోయింది అనమాట. రామ తప్ప ఏమి లేదు, హనుమంతుడి జీరో, ఓన్లీ రామ. అందుకే హనుమంతుడి యొక్క ఆ ఉత్కృష్టమైన భక్తికి ఎవరు సాటి? మళ్ళీ హనుమంతుడే సాటి దానికి. కాబట్టి ఈ విధంగా రెండో స్థాయి అంటారు దీన్ని. మరి మూడో స్థాయి ఏంటి? అరూప భక్తి. అంటే రూపం ఉన్నది ఎప్పుడు కూడా క్షణికము తాత్కాలికం అవుతుంది కాబట్టి, నా ఈశ్వర క్షణికము తాత్కాలికం అవడానికి వీల్లేదు కాబట్టి, రూపము లేని అంటే ఎలాగైతే మీరు కరెంటుగా చూస్తేనే శాశ్వతంగా ఉంటుంది. కేవలం బల్బే కరెంట్ అనుకున్నారు అనుకోండి, బల్బ్ పగిలిపోయింది, నేను వెళ్ళండి, కరెంట్ పగిలిపోయిందా? అందువలన మీరు నీరుగా చూస్తే శాశ్వతంగా ఉంటుంది. లేదు లేదు కెరటమే సముద్రము, కెరటమే నీరు దేవుడు అన్నారు అనుకోండి, కెరటం విరిగిపోయింది. మీరు బంగారంగా దర్శిస్తేనే ఉంటది స్థాయిగా. లేదు ఆభరణమే అల్టిమేట్ అన్నారు అనుకోండి, ఆభరణం విరిగిపోయి. అందువలన రూపంగా ఉన్న ఈశ్వరు ఎప్పుడు అల్టిమేట్ కాలేరు, కాకూడదు కూడా. అందుకే మీరు ఒకటి చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా మైక్ పట్టుకుని దేవుడు లేడు, దేవుడు ఉంటే చూపెట్టండి, ఇంత సుఖ దుఃఖాలు ఎందుకు, ఇంత తారతమ్యాలు ఎందుకు, చాలా ఫిలాసఫీలు మాట్లాడతారు కొంతమంది. వాళ్ళేమో డాక్టరేట్ చేసాడు ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు డాక్టరేట్ చేసేవంతా నాకు అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడు వెళ్ళి ధర్నాల్లో ఉన్నట్టు, ఎప్పుడు నీకు ధర్నాల్లోనే చూశాను నేను ఇందిరా పార్కులో. నీ డాక్టరేట్ ఎప్పుడు చేసావు? మస్కా కొట్టి తీసుకున్నావు డిగ్రీ, పిహెచ్డి. ఓహో అదా సంగతి. ఆడేమంటాడంటే దేవుడు చూపెట్టి అంటాడు. అంటే ఏంటి? దేవుడు లేడు అనేవాళ్ళని మనం చూస్తున్నాం తప్ప నేను లేను అనేవాడిని ఎవరినైనా చూసారా? రేపు ఒక్కడి పరిశీలన చెయ్యండి. ఎవడైనా సరే తలమాసిన వాళ్ళు అందరూ కూడా దేవుడు లేడు మైక్ పట్టుకొని ఊరేగింపులు చేస్తారు దేవుడు లేడని. కానీ ఏ ఒక్కరైనా నేను లేను అని చెప్పగలరా ఈ భూమి మీద? నేను లేనని చెప్పలేడు. ఎందుకంటే ఆ నేనుగానే పరమాత్మ ఈశ్వరుడు ఉన్నది కాబట్టి. మనం అనుకున్నట్టు కేవలం ఎక్కడో గుడులకి పరిమితమై లేదు దేవుడు. నేను అహం. అందుకే రమణ మహర్షి ఏమంటారంటే, హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఆత్మరూపేణ అహం 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 అంటే నేను 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 అనే ఆత్మరూపంగానే ప్రకటమవుతుంది బ్రహ్మ ఈశ్వర. దీన్ని అరూప భక్తి అంటారు. సో ఈ అరూప భక్తి ఏంటంటే దానికి రూపం లేదు. శుద్ధమైనటువంటి నేనికి ఎటువంటి రూపం ఇస్తారు మీరు? ఏ రూపం ఇవ్వలేరు. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి చైతన్యమే ఆ నిర్గుణ ఈశ్వర తత్వము. దీనిని హయ్యెస్ట్ భక్తి అండి. దీన్ని జీవన ముక్తి స్థితి. ఇక్కడ జ్ఞానము భక్తి రెండు కాదు, ఒక్కటే అయిపోయి కలిసిపోయి. గమనించండి మీరు. ఎలాగైతే గంగా నది యమునా నది సముద్రంలో కలిసిపోయాయో, ఇక్కడ భక్తి జ్ఞానము కలిసిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, హనుమంతుడు భక్తుడా జ్ఞాని? ఎక్కువ మంది భక్తుడు అంటారు, కానీ నేను రెండు ఆయనే. ఆయన కంటే గొప్ప భక్తులు ఎవరు ఉంటారు? ఆయన కంటే గొప్ప జ్ఞాని ఎవరున్నారు? కాబట్టి భక్తి వేరు, జ్ఞానం వేరు. ఇలాంటి పోట్లాట్లు ఆపేయాలి మనం. మిగతాది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ.